మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. సలనకు సెలవిస్తే నిజమునే సూచేదే, ఆ నిజమును నమ్మితే కలతైన తీపే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. మీకు ఈ గుండె నొప్పి రావడం ఇదే మొదటిసారా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? అంటే మీరేదో చెప్పడానికి డౌట్ పడుతున్నారు. డాక్టర్ దగ్గర ఏది దాచకూడదు, ముఖ్యంగా గుండె నొప్పి విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. అంటే ఇంతకు ముందు వచ్చింది, మళ్ళీ వెంటనే తగ్గిపోయింది డాక్టర్. అలా తగ్గిందని నెగ్లెక్ట్ చేస్తే ఎలాగమ్మా? అది సరేగాని మీతో పాటు ఎవరైనా వచ్చారా? ఇలా మీరొక్కరే రాకూడదమ్మా. ఈ గుండె నొప్పి విషయం మీ వాళ్ళకి తెలుసా? మీ వాళ్ళకి చెప్పండి. ఏం డాక్టర్, నా పరిస్థితి ఏమన్నా ప్రమాదంగా ఉందా? అబ్బే అలాంటిదేం లేదు. కానీ హెల్త్ విషయంలో ఏ దాపరికం లేకుండా టైంకి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ ప్రమాదం ఉండదు. అలాగే డాక్టర్. గుండె చాలా వీక్గా ఉంది. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను. రోజుకు 3 సార్లు రెగ్యులర్గా 1 మంత్ పాటు వాడండి. డాక్టర్, మీరు భయపడాల్సిందేం లేదు, తగ్గుతుంది. కాకపోతే మెడిసిన్స్ తప్పనిసరి. ఎక్కువ అలసిపోకండి, ఇంటి పనులు తగ్గించండి. మీకు పిల్లలున్నారా? ఒక అమ్మాయి అండి, కాలేజ్కి వెళ్తుంది. వెరీ గుడ్. ఇంటి పనులు చాలా వరకు మీ అమ్మాయికి అప్పచెప్పి మీరు కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకోండి. బరువైన పనులు మాత్రం చేయొద్దు. కొన్ని టెస్ట్ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది. ఈలోగా మెడిసిన్స్ కూడా వాడడం జరుగుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ కొన్ని టెస్టులు చేస్తాను. అప్పుడు అవసరమైతే ఆపరేషన్కి ప్రిపేర్ అవ్వచ్చు. సరే డాక్టర్. ఈ మందులు రెగ్యులర్గా వాడుతూ ఉండండి. అలాగే డాక్టర్, ఉంటానండి. మంచిది. బరువైన పనులు చేయొద్దు, ఓకేనా? సరేనండి. అర్చనలా ఉందే. ఎస్, అది అర్చనే. అర్చన, భలే దొరికావే. కరెక్ట్ టైంకి నువ్వు కాలేజీకి ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఇవాళ జరిగే ఎగ్జామ్కి నువ్వు అటెండ్ అవ్వకుండా చేస్తాను.
అర్చన నువ్వా? ఏంటి ఈ టైంలో ఇంకా దారిలోనే ఉన్నావు? ఎప్పుడు కాలేజ్కి వెళ్తావు? ఎప్పుడు ప్రాక్టికల్స్కి అటెండ్ అవుతావు? నువ్వు ఈ ఎగ్జామ్కి మిస్ అయితే టోటల్గా ఇయరే మిస్ అవుతావు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, నువ్వు ఇలా ఎగ్జామ్కి డుమ్మా కొడితే నీకెలా మార్కులు ఇస్తారమ్మా? పాపం నీ బట్టలన్నీ బురదైనట్టున్నాయే. అయ్యో, రికార్డ్ ఫైల్ కూడా పాడైపోయినట్టుందే. ఏం చేస్తావు? ఈరోజు నీకు బ్యాడ్ డే, నాకు గుడ్ డే. అమ్మో, నాకు ఎగ్జామ్కి టైం అవుతుంది, వస్తాను, బాయ్. ఈసారి ప్రాక్టికల్స్లో ఫస్ట్ నాదే. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్, ఇప్పుడు ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎంతసేపట్లో ఫినిష్ చేయాలి? ఏ నీకు తెలీదా? కొత్తగా చెప్పాలా? అది కాదు మ్యామ్, 45 మినిట్స్ అయినా టైం ఏమైనా ఇంకా పెంచారా అని. ఒక్క నిమిషం కూడా పెంచలేదు. 46వ నిమిషంలో మీ ప్రాక్టికల్స్ ఎంతవరకు అయితే అంతవరకు అలా ఉంచేసి మీ రికార్డ్ బుక్స్ కూడా మాకు ఇచ్చేసి అందరూ ల్యాబ్లోంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఎవరికైనా ఇదే రూలా మ్యామ్? ఏ నీకు సపరేట్గా మార్చాలా? నాకే కాదు మ్యామ్, ఎవ్వరికి మార్చకండి. అప్పుడే మిగతా స్టూడెంట్స్ అందరికీ న్యాయం జరుగుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అర్చన ఏంటి ఇంకా రాలేదు? ఏ ఎగ్జామ్ ఎప్పుడు మానలేదే. అవును సౌందర్య, అర్చన రాలేదేంటి? కొంప తీసి మన సిటీకి తుఫాన్ రాదు కదా? రాదు, ఎందుకంటే ఆల్రెడీ తన స్టూడెంట్ లైఫ్లోకి తుఫాన్ వచ్చేసింది. అదేంటి? దాని ఫస్ట్ క్లాస్ మేధస్సు మీద బురద చల్లి వచ్చాను. ఇంతకన్నా డీటెయిల్గా చెప్పలేవా? ఇప్పుడు ఇంతకన్నా డీటెయిల్గా నేను చెప్పలేను, పంచుడు. రాజీ, ఇంకో పావు గంటలో ఎగ్జామ్ అయిపోతుంది. అంటే ఈసారి ప్రాక్టికల్స్లో ఫస్ట్ నేనే. కాదు, సౌందర్యదే. అంటే నీదేనే. అర్చన, ఈ బట్టలేంటి, ఈ బురద ఏంటి? ఏమైందమ్మా? చిన్న యాక్సిడెంట్ మేడం, తర్వాత చెప్తాను. నాకు ముందు టెస్ట్ ట్యూబ్స్ ఇవ్వండి ప్లీజ్ మేడం. ఇంకో పావుగంట మాత్రమే ఉంది. ఇంతలో నీ ప్రాక్టికల్ పూర్తవుతుందా? అవుతుంది మేడం. 9:45 నిమిషాలు దాటితే ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వను. అలాగే మేడం, ప్లీజ్ మేడం, నన్ను ఎగ్జామ్కి అటెండ్ అవ్వనివ్వండి. లేకపోతే నేను చదువు మీద పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. ప్లీజ్ మేడం. ఓకే ఓకే, కానీ నీ రికార్డ్స్ అన్ని పాడైపోయాయిగా, వాటిని ఎలా చెయ్యం? మళ్ళీ ఫ్రెష్గా రాస్తాను మేడం. సరే, ఏదైనా 9:45 తర్వాత యాక్సెప్ట్ చెయ్యను. సరే మేడం. ఓకే, వెళ్ళు. అర్చన, థ్యాంక్స్ రమా.
ఎగ్జామ్ పూర్తి చేస్తే సరిపోతుందా? ఫస్ట్ క్లాస్ రావద్దు? అంతేనంటావా? దానికి పాస్ మార్కులు రావడమే కష్టం. సిరి, మంచి మార్కులు రావాలంటే బాగా చదవాలంటారు, కానీ సానుభూతి డ్రామాలాడి కూడా మార్కులు సంపాదించొచ్చంటావా? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదే. నాకు అర్థమైంది. మనిషి రూపంలో ఉన్న మృగాలు ఎలా ప్రవర్తిస్తాయో బాగా అర్థమైంది. యుద్ధంలో మనం గెలవాలంటే అవతల వాళ్ళు ఓడాలి, అంటే చావాలి. ఆ చంపడం ముందు నుంచైనా వెనక నుంచైనా ఒక్కటే. కత్తితో ముందు నుంచి దాడి చేస్తే దాన్ని యుద్ధం అంటారు. వెనక నుంచి దాడి చేస్తే దాన్ని వెన్నుపోటు అంటారు. మొదటిది ధైర్యం, రెండోది ద్రోహం. అవును మరి, ఒకరి తెలివితేటలు మరొకరికి ద్రోహంగానే కనిపిస్తాయి. ఛీ! అవి తెలివితేటలని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఆ పాటి తెలివితేటలు అవతల వాళ్ళకు ఉండవని నీ ఉద్దేశమా? ఉంటే ఉపయోగించు. ఏ చేత కదా? చెడుని ఉపయోగించకపోవడం చేతకానితనం కాదు, మంచితనం. ఆ మంచితనం పక్కన పెడితే ఇప్పటికిప్పుడు నీ చెంప పగల కొట్టగలను. ఆ మంచితనమే పక్కన పెడితే నువ్వు చేసిన ఈ వెధవ పనిని 10 మందికి చెప్పి వాళ్ళ చేతే నిన్ను చీ అనిపించగలను. మరి ఎందుకు చెప్పలేదో? నిన్ను కష్టపెట్టి నేను తృప్తి పడాలన్న మెంటాలిటీ నాది కాదు కాబట్టి. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించేది ఒక మంచి తండ్రికి నువ్వు కూతురివి కాబట్టి. నువ్వు నన్ను క్షమించడమేంటి? నువ్వు మా నౌకర్ కూతురివి. నన్ను ఎదిరిస్తే ఆకలితో మీ కడుపులు ఎండుతాయని నీకు తెలుసు కాబట్టే నువ్వు చెయ్యాలనుకున్నా నీకా ధైర్యం చాలదు. అదేదో నాకు ఫేవర్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను విను. నేను నా పక్క వాళ్ల కంటే ఎదగాలనే చూస్తాను. అది కుదరనప్పుడు పక్క వాళ్ళని తొక్కైనా సరే నేను ఎదిగినట్టు కనపడాలనుకుంటాను. ఇది నా మెంటాలిటీ. చూడు, చేతనైతే నాతో గేమ్ ఆడు, చేత కాకపోతే నా గేములో ఆట వస్తువుగా పడుండు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఈ కాంట్రాక్ట్ వదులుకోవడమే మంచిదంటారు? అవును సార్, మనం కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఆ జపాన్ కంపెనీ చాలా పెద్ద పేరున్న కంపెనీ. 5 కోట్ల బిజినెస్ అంటే సంతోషమే, కానీ మనం చెప్పిన టైంకి సరుకును పంపిస్తే మనకు లాభం కోట్లలో ఉంటుంది. కానీ చెప్పిన టైంకి సరుకు పంపకపోతే మన కంపెనీ పరువు పోవడమే కాకుండా డిపాజిట్ కట్టిన 2 కోట్లు వదులుకోవాల్సి వస్తుంది అంటారు. అదే సార్, అంత సరుకు మనం సంపాదించి ఈ కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసి ఆ కంపెనీకి సరుకు పంపడం అంటే ప్రాక్టికల్ గా కొంచెం కష్టం సార్. కష్టమే సార్. ఎక్కడ పేరు వస్తుందో అక్కడ రిస్క్ ఉంటుంది. ఎక్కడ ఎక్కువ లాభాలుంటాయో అక్కడ కూడా రిస్క్ ఉంటుంది. రిస్క్ చూసి మనం భయపడ్డాం అనుకోండి, మనకు పేరు రాదు, డబ్బులు రావు. నిజమే మరి. సార్, మనం అనుకున్నది సాధించాలంటే ముందుగా సరుకంతా సేకరించి కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేయాలి. ఇక్కడే కాదు, కాకినాడ, మచిలీపట్నం ఇలా అన్ని చోట్ల మనం చేయగలిగితే మనం అనుకున్నది సాధించగలం సార్.
హలో సౌందర్య. హాయ్, హౌ ఆర్ యు? నిన్ను చూడనంత వరకు బాగానే ఉన్నాను. నిన్ను చూసిన తర్వాతే ఏం రోగం వచ్చింది పాపం? ఫలానా అని చెప్పలేను. నువ్వుండే ఈ పరిస్థితుల్లో మంచేదో చెడేదో కూడా చెప్పలేవు. నిన్ను చూసిన తర్వాత మంచైనా చెడైనా ఒకటే అనిపిస్తుంది. అనుకున్నది చెయ్యాలనిపిస్తోంది. అలా చేస్తే చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుంది. ఆహా, అందమైన అమ్మాయి చెప్పు దెబ్బలు కూడా బ్యూటిఫుల్ పెయిన్ అట కదా. ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ని మిస్ చేసుకోవాలనిపించట్లేదు మిస్ సౌందర్య. రంజిత్, తెలివిగా మాట్లాడుతున్నాననుకోకు. తెలిసిన మనిషిగా పలకరించాను. ఆ మర్యాద కాపాడుకొని వెళ్ళు. మధ్యలో ఈ మర్యాద ముసుగులు అవసరమంటావా? నీకు నాకు మధ్య అంత చను ఉందంటావా? ఇప్పటిదాకా లేకపోయినా ముందు ముందు నీ దగ్గర చనువేంటి, నీ మీద హక్కు కూడా ఉంటుంది. నా మీద హక్క? తెలిసి మాట్లాడుతున్నావా, తాగి మాట్లాడుతున్నావా? పెళ్లి చేసుకోబోయే హస్బెండ్ గా మాట్లాడుతున్నా. నువ్వు నేను పెళ్లి చేసుకుంటున్నావా? ఎవరు చెప్పారు? చెప్పింది ఎవరైనా అది మాత్రం నిజం. చెప్పాల్సిన వాళ్ళు నీకు చెప్పలేదు అంటే తెలియాల్సిన టైం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది అని ఊరుకున్నారేమో. అయితే ముందుగా చెప్పాను కాబట్టి మరి నాకేమైనా గిఫ్ట్? ఓవర్ అయ్యావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. భర్తనే కాదు, కాబోయే భర్తను కూడా కొట్టకూడదు. నా ఇష్టం లేకుండా నాకు నువ్వు హస్బెండ్ ఏంట్రా? నీలాంటి వాడితో మాట్లాడటమే తప్పు. మాట్లాడి తప్పు చేసావు కదా, మరో తప్పు కూడా చేస్తే పోలా?